వీళ్ళు మొత్తానికైతే గో టు ట్రైలర్ తెలుగులో రిలీజ్ అయింది. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. నాకు ఇంకా నమ్మబుద్ధి కావట్లేదు. మీరు మారిపోయారు సార్. మీరు మారిపోయారు. సో, ప్రొడక్షన్ హౌస్ మంచిదని అనుకోవచ్చు. మీరు చల్లగా ఉండాలి. Guys, this is a new assignment. మిమ్మల్ని లీడ్ చేయబోయేది ఒక కొత్త లీడర్. 68 సక్సెస్ఫుల్ ఇంటర్నేషనల్ ఆపరేషన్స్, ఓ హాస్టేజ్ నెగోషియేటర్, ఫీల్డ్ ఏజెంట్, a spy. అయ్యే రాగే In short, he is the goat of SATs. తీసిన సినిమా అలా అయింది. బేబీ బాగుంది. నువ్వేం టెన్షన్ అవ్వకు. నాకు బేబీ గురించి టెన్షన్ ఏమీ లేదు. గాంధీ గురించి టెన్షన్. ఎప్పుడు జులాయిగా తిరుగుతున్నాడు, ఇంటికి టైంకి రావట్లేదు. ఇక జన్మలో తాకకూడదురా. ఏదైనా అమ్మాయితో సంబంధం ఉందా అని కొంచెం అనుమానంగా ఉంది. చిల్లీ ఉమెన్. రే బుద్ధుందారా నీకు? ఎవరైనా మిషన్ కి ఫ్యామిలీతో హాలిడేకి వెళ్తారా? అది బ్యాంకాక్ కి కుటుంబంతో పోతారు. నేను అనుభవించిన ఈ పెయిన్ని గాంధీ కూడా అనుభవించాలి. లేదు నాన్న, యువర్ ఇన్ డేంజర్. ఇప్పటి వరకు ఎంతో మంది గాంధీ వేషం వేయడం చూశాను. బట్ ఫర్ ద ఫస్ట్ టైం గాంధీయే వేషం వేయడం చూస్తున్నాను. చెన్నై నుండి ఏదో ఒక ఏరియాలో బాంబు పెట్టబోతున్నారు. అసలు తలపతి సినిమా లాగే లేదురా నాయన. నీ వల్ల కాకపోతే చెప్పు, నేను చేస్తా. వయసు అయింది, స్క్వాడ్ వదిలిపెట్టి ఎన్నో ఏళ్ళైంది. ఎలాగని ఆలోచిస్తున్నారా? ఎంత వయసు అయితే ఏంటయ్యా, ఏ లైన్ ఈజ్ ఆల్వేస్ ఎ లయన్. ఇది బాగుంది. ఇది ఏ లైన్ ఈజ్ ఆల్వేస్ ఎ లయన్. ఇక్కడ Do you think you can stop me? Do you think you can stop Yes, me? yes. No one can stop me. సెక్యూరిటీ వాళ్ళంతా నిన్ను రౌండ్ అప్ చేశారు. ఎనీ ప్లాన్ బి? ప్లాన్ బిఏ కాదు, ప్లాన్ జెడ్ వరకు ఉంది మన దగ్గర. I'm waiting. దీని గురించి మనం పెద్దగా మాట్లాడుకోవడానికి అయితే స్పెషల్ కూడా అంత సీన్ లేదు. నాకైతే తలపై సినిమా చూస్తున్నా ఫీలింగ్ రావట్లేదు. ప్రతి ట్రైలర్స్లో ఆయన స్టాండ్స్ అనేవి కొంచెం పర్ఫెక్ట్గా ఉంటాయి. అది ట్రైలర్ కట్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా కావచ్చు, సాంగ్స్ పరంగా కావచ్చు. ఈ ఏదో నార్మల్గా ఉంది తప్ప పెద్దగా అయితే ఏమనిపించట్లేదు. ముఖ్యంగా నాకు ఇట్లాంటి ఈ టైటిల్ కార్డ్స్ లాంటివి మనకి వస్తాయి చూసారా, ఇవి చూస్తుంటే ఇదేదో యూట్యూబర్స్ మేమేదో నార్మల్గా కొన్ని వీడియోస్లో ఎడిటింగ్ చేసుకుంటాం కదా, అట్లా ఉన్నాయి చూస్తుంటే. ఇప్పుడు మీకు ఆ స్పార్క్స్ కనిపిస్తుంది చూసారా, అన్నీ మనకి యూట్యూబ్ టెంప్లెట్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో తలపతి అదే విజయ్ గారి మూవీస్ అంటే ఇలాంటి బీ గ్రేడ్ టైప్ ఆఫ్ క్వాలిటీ ఉండదు భయ్య. అసలు నాకైతే అర్థం కాలేదు ఇదేంట్రా బాబు మరి ఇట్లా ఉన్నారని చెప్పేసి. అండ్ ఏజెంట్ అదే రిటైర్డ్ అయిపోయిన స్క్వాడ్ నుంచి రిటైర్ అయిపోయిన మెంబర్ ఇప్పుడు ప్రపంచాన్ని కాపాడాల్సిన ఒక మిషన్ అయితే వచ్చింది. సో ఆ కైండ్ ఆఫ్ టెంప్లెట్ కనిపిస్తుంది తప్ప దీంట్లో కొత్తగా అంటే ఏం లేదు. అంటే మనకి ఏజ్ డిఫరెన్స్ అంటే 2 యంగర్ది, మిడిల్ ఏజ్ది, అట్లాగే ఇప్పుడు ఈయన ఓల్డ్ ఏజ్ది. ఆ క్వాలిటీ వరకు ఓకే అట్లా ఉంది తప్ప ఇంకేమనికి ఇట్లా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బిస్కెట్ ప్యూర్ క్రీమ్ బిస్కెట్. ఓ ప్రస్తుతానికైతే అంతే. దీని గురించి పెద్ద డిస్కస్ చేయడానికి కూడా ఏమి లేదు. అంతే ఇంత నాకైతే ఏమైనా ఇట్లా ఇంకా థియేటర్లో ఏమైనా అడిక్ట్ చేస్తారో చూద్దాం. సో మ్యాన్ దాట్స్ ఇట్ అంతే. అండ్ దిస్ వన్ గోస్ ఫర్ ది అబ్సల్యూట్లీ అ ప్యూర్ సిల్వర్ స్టార్. అంతే ఇంకేం లే. అండ్ దాట్స్ ఇట్.
subscribe if you enjoy it, and I'll catch you on the next one.